ఓ సోమయ్య ఇటురా. ఏమైంది దొరా? ఈ దస్తావేజుల సంతకాలు పెట్టు. ఏమి కాగితాలు దొరా ఇవి? ఈ నీ పంట పొలాలు అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకని నీ భూమిని జప్తు చేస్తున్నాను. అయ్యా అయ్యా అనకండి అయ్యా, ఈ పంటతో మీ అప్పు ఎలాగైనా తీరుస్తాను అయ్యా. ఈ దిక్కులేని పొలంతో నువ్వేం చేస్తావు? అయ్యా అయ్యా అనకండి అయ్యా, ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమి లేకపోతే మేము బతకలేమయ్యా. ఇదంతా నాకు తెలీదు. అప్పు ఎట్టకేది తీర్చాల్సిందే. రా. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణం వెళితే ఏదో కూలి దొరుకుతుంది. ఇక్కడే ఉంటే మన జీవితాలు బాగుపడవు. అలా అనుకోకు రాముడు. మనమే ఇలా అనుకుంటుంటే మరి జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకరు తినాలంటే మనల్ని పండించాలి కదా. మనల్ని నమ్ముకున్న భూమి మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలన్నీ ఆపేసి వ్యవసాయం మొదలు పెడతాం. రావయ్యా. ఆకాశం తాకేలా ఒడగాలే ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా వదిలించే గగనంలో వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువులు నీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేదు కదా సోమయ్య, ఈసారి కూడా వర్షాలు పడిపోతే అత్తలా తీరుస్తావయ్యా. చల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లుమని సిరిమూవల్లి చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కరిగిల్లు నెత్తి కరిమద్దు మానవాణాలు వేయని నిలువైన మనసు వడగళ్ళు దాటి కడగళ్ళే తీరని జరివాన చాలతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
ఆగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి డబ్బులు వద్దు. అన్నం అన్నం ఆకలి 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 ఆకలి. క్షమించు సోమయ్య, డబ్బున్న అత్యాశతో నేను నిన్ను చిన్న చూపు చూసినాను, నిన్నెంతో బాధ పెట్టినాను. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బును తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వాగం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు రియల్ భూమిగా మారకుండా ఆ రైతులకు అండగా నిలవాలని ఆశిస్తుంది. సేంద్రియ ఎరువులను వాడుదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, ఆయుష్ను పెంచుదాం, చెట్లను పెంచుదాం, పరిశుభ్రమైన గాలిని పెంచుదాం.